మన పాపాన్ని దేవుడు భద్రం చేశాడట. మన వస్త్రాలు భద్రం చేసుకుంటాం, డబ్బును భద్రం చేస్తాం, బంగారాన్ని భద్రం చేస్తాం. దేవుడు మన పాపాన్ని భద్రం చేశాడట. పాపం మనల్ని పట్టుకుంటుందట. పాపం అతిక్రమల సంచిలో ముద్రించబడిందట. పాపం హృదయం అనే పలక మీద చెక్కబడిందట. పాపం మనకంటే ముందు మన వెనకాల వస్తుందట. పాపాన్ని దేవుడు భద్రం చేశాడట. జాగ్రత్త సుమా. నేను యేసు ప్రభు నమ్మక ముందు సినిమా పిచ్చోడిని. దాదాపు నెలకి ఒక 40 సినిమాలు చూసేవాడిని. ఓ రోజు మెండపేట వచ్చి 4 సినిమాలు చూసి ఇంటికి వెళ్ళాను. మా అమ్మ అంది, ఎక్కడికి వెళ్ళామంది. నేను పిన్ని గారి ఇంటికి వెళ్ళానని అబద్ధం ఆడాను. మా పిన్ని మా అమ్మ మాట్లాడుకునేవారు కాదు అప్పుడు. ఒకళ్ళు అడుగుదామన్నా సెల్ ఫోన్లు కూడా లేవు అప్పుడు. వెంటనే అలా చెప్పగానే నీకు చుట్టరికాలు ఎక్కువైపోతున్నాయి అంది మా అమ్మ. నేనన్నాను, మీరు పెద్దోళ్ళు దెబ్బలాడుకుంటే మమ్మల్ని ఎందుకు ఆపటం అంటే, చాలే రా ఎప్పుడు తిన్నావో అంది. అన్నం తింటున్నాను. మా అమ్మ అన్నం పెట్టింది, తినరా అని వేస్తుంటే నేను అనుకున్నాను మా అమ్మని బొట్లో పెట్టేశాను అనుకున్నాను. అమ్మని బొట్లో పెట్టడం నీ తరమా నీ బాబు తరమా? అమ్మ ఎప్పుడు అమ్మే. ఏడుతావని కడుపులో పెట్టుకుని దాస్తుందే తప్ప, లేకపోతే నీ యాసాలు నీ గంతులని అమ్మకి తెలుసు. నువ్వు వేసే యాసాలని తెలుసు, నువ్వు చేసే మోసాలు తెలుసు. ఏదో ఏడుస్తావని కడుపులో పెట్టుకుంటుంది అంతే. అమ్మని బుట్టలో పెట్టడం ఎవరి వల్ల కాదు, అమ్మే. ఏమండి, కనుక అమ్మని బుట్టలో పెట్టలేం. కానీ నేను మా అమ్మని బుట్టలో పెట్టేశాను అనుకున్నాను. 4 రోజులు అయ్యాక మళ్ళీ టిఫిన్ పెట్టింది. తింటుంటే కర్ర పట్టుకొని అదే కొడుతుంది. ఎందుకు కొడుతున్నావు అన్నాను. మొన్న సినిమాకి వెళ్ళావు కదా అంది. ఎవరు చెప్పారు నీకు నీతిమంతుడి మీద నిందేసేస్తున్నావు అన్నాను. నువ్వు నీతిమంతుడి వాళ్ళని ఆగిపెట్టి కొట్టింది. ఇప్పటికీ మా అమ్మని చూస్తే దవడలా సలుపు వస్తానే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. ఏమండి, నువ్వు నీతిమంతుడివా? నువ్వు సినిమాకి వెళ్ళావు ఆ రోజు అంటే అసలు ఎవరు చెప్పారు నీకు అన్నాను. ఆడీడు చెప్పడం ఏట్రా, నీ జేబులో ఉన్న టిక్కెట్ ముక్క చెప్పింది అంది మా అమ్మ. బైబిల్ దగ్గరకు వచ్చాక నాకు అర్థమయ్యింది. జేబులో ఉన్న టిక్కెట్ ముక్క మా అమ్మ ముందు దోషిగా నిలబడితే పుట్టిన కాని చేస్తున్న రికార్డింగ్ డాన్సులన్నీ దేవుని ముందు నిర్దోషిగా నిలబెడతాయా నిన్ను? జాగ్రత్త సుమా. మన వేసే యాసాలన్నీ ఆయన ముందు నిర్దోషులుగా నిలబెట్టాం. అందుకనే మన పాపాలన్నీ పోవాలి.